చాలా రోజుల నుండి పోస్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్న వ్లాగ్ ఫైనలీ పోస్ట్ చేసేస్తున్నా. ఎందుకు ఇంత లేట్ అయ్యింది అదంతా పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు బ్లాగ్స్. ఇంతకీ లాస్ట్ వ్లాగ్ చూసారా? ధనుష్కోడి వ్యూ మీరు కూడా ఎంజాయ్ చేశారా? నచ్చిందా? నచ్చింటే మాత్రం కామెంట్ చేయండి. ధనుష్కోడి ట్రిప్ ముగించుకొని తిరిగి వచ్చేసరికి సాయంత్రం దాదాపు 5 గంటలు అయిపోయింది. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాము. చాలా అలసిపోయాము. ముఖ్యంగా ఇంకా లంచ్ లేదు. చాలా ఆకలిగా ఉండడంతో ముందు ఏదైనా ఒక హోటల్కి వెతుక్కుదాము అని చెప్పి బయలుదేరాం. కానీ ఎన్ని వెతికినా కూడా అన్ని చోట్ల కూడా భోజనం అయిపోయింది అని చెప్పారు. ఇంకా చాలా వెతికిన తర్వాత ఒక చిన్న హోటల్ కనిపించింది. లోపలికి వెళ్ళి ఏదైనా ఉంటే తీసుకురండి, మేము నిజంగా చాలా ఆకలేస్తుంది అని చెప్పేసాము డైరెక్ట్గా. ఇంకా వాళ్ళైతే పాపం చాలా దూరం నుండి ఆకలితో వచ్చారు అని చెప్పి నిజంగా లేదు అని చెప్పకుండా వాళ్ళు యాక్చువల్గా మెన్యూ కూడా క్లోజ్ చేసేసారు. కానీ అప్పటికప్పుడు వెళ్ళి రైస్ వండి తీసుకొని వచ్చారు. నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్నిసార్లు భోజనం రుచి కంటే అది పెట్టే మనుషుల ప్రేమ ఎక్కువగా గుర్తుండిపోతుంది కదా. ఆ రోజు కూడా అలాంటి అనుభవమే కలిగింది మాకు. కడుపు నిండుగా భోజనం చేసి తర్వాత నేరుగా రామేశ్వరం దేవాలయానికి దర్శనానికి బయలుదేరదాం అనుకున్నాం. ఇది ఆడో చూసినట్టు కాళహస్తి గుడి ఉన్నట్టుంది. ఏదో గుడి చూసినట్టే ఉంది నాకు. రామేశ్వరం చూసింది లేదు కానీ గుడి అయిపోయా. అదొకటి వస్తే సాగు. మనం చాలా దూరం నుండి వెళ్ళాం కదా, కరెక్ట్ విధానం గురించి తెలుసుకొని దర్శనం చేసుకుందాము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, సాంప్రదాయం ప్రకారం ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత ఆలయంలోని 21 పవిత్ర బావిలు ఉన్నాయి. 22 యాక్చువల్లీ, అగ్నితీర్థం కూడా చేరి 22. ఆ నీటిలో స్నానం చేసి చివరిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పాడు. నార్త్ గేట్ 22 బావిలో ఒక బావి 10 రూపాయలు, 22 బావి పోసే వాళ్ళకి 220 రూపాయలు టికెట్. 20 మొత్తం 250 బకెట్ పూర్తి మేము బట్టలు చేంజ్ చేస్తాం. బకెట్ మేము అగ్నితీర్థం అంటే కోనేరో లేకపోతే అదే కళ్యాణి అంటారు కదా, సో అలాంటి ప్లేస్ ఏమో అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని రావాలనుకున్నాము. కానీ అది ఒక సముద్రంలో ఒక్క చోట మాత్రము ఏ కాలమైనా ఏ క్లైమేట్ ఉన్నా కూడా అక్కడ నీరు మాత్రం చాలా వేడిగానే ఉంటాయంట. అందుకనే అది అగ్నితీర్థము. ఇదే అగ్నితీర్థము. 5 నిమిషాల టైం ఈత కొట్టే కాదు, నేను తెలిసిందే. ఇది అగ్నితీర్థం. Where are we, Teju? ఫైర్ వాటర్. చెప్పరా సరే. అగ్నితీర్థంలో మునిగి మళ్ళీ 22 బావుల్లో స్నానం చేస్తాం. తీర్థం అంటే హోలీ వాటర్, ఫైర్ హోలీ వాటర్. అప్పకి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ. అయ్యే తేజు, అమ్ముతా నువ్వు మ్యాచింగ్. తేజు ట్విన్నింగ్. చుమ్మి నువ్వు అప్ప ట్విన్నింగ్, అమ్మను మేము ఆడ్ వన్ అవుట్. అవును, ఈ పూలు ఈ కలర్. అమ్మ వెళ్ళిపోతా అన్నాడు. ఏ నాతో కలిసి మునగల్లా. మునగండి. Yeah. तेजो
ఓం చచ్చిపోతా అన్నాడు. ఉప్పు నీళ్ళ ఏం చేసేది నువ్వు? తొందరరా నీ స్నానం అయిపోయి బ్యాగులు ఉండ ఇప్పుడు చుమ్మిపోతుంది. ఏ చుమ్మి మునుగు, ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని మునగండి. మునుగు ముంచే ముంచే ముంచే. కుమార్ కుమార్ అంత గలీజు చుమ్మి ఎవరు చెయ్యన్నా పట్టుకోవాలి అంటే తేలేస్తావు, నీకు భయం అవుతుంది. చెయ్యి బిర్యానీ అంట్రా ఎట్లా టార్గెట్ చేసిండారు. ఓకే 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 ఇంకొకసారి ఓకే ఉండు 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 ఉండు. నేను వెళ్ళి పంపిస్తాను. చిట్టిని ఈడ్చుకొని ములుగు ములుగు. ఇంకా మునగాల మునగాల. ముక్కు మూసుకో, కండ్లు మూసుకో, మునుగో. కూర్చోనే కిందకి, కూర్చోని ఎక్కు. యాంగ్జైటీ స్వాహ అనుకుని మునిగాయి అయిపోయి అంతే. 3 సార్లు మునగట్లే. మరి రామా నేను మునిగిపిస్తాను నీతో, నాకు తెలుసులే. లేదు మా ఇడు మునిగల్లా. లాస్ట్ ఏం రాదురా. మునుగా హే అది కొంచెం అంతే తల ఊరికే నానుకో నువ్వు ఏమి. ఉండండి 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 ఉండండి. చాలు 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 చాలు. ఊపిరి ఆడదు అమ్మకి, వదిలే చాలే. అంతా నానింది కదా. రాండి రా అప్పో, చాలు రాప్పా. హలో హీరో హీరో నీళ్లు కనిపించాయంటే మా నాన్న కుమార్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము. మామూలుగా చిన్న వయసులో వెళ్ళి ఈత కొట్టినా పర్లేదు, మా నాన్నతోనే భయము. ఎక్కడైనా ఆ ప్లేస్ లో అయితే ఎక్కువగా రాళ్ళు ఉన్నాయి, అందుకే చాలా కష్టం అవుతుంది నడవడానికి కూడా. కిందంతా రాళ్ళు, ఈ గ్లాస్ పీసెస్ ఎక్కువగా ఉన్నాయి, అందుకనే భయము. అది చెప్తే వినడు. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా.
పదం అన్న ఇది చెయ్యి ఉన్నీలే అది ఏం పర్లేదు ఉన్నీలేంట్రా అది పట్టుకో సరిగ్గా ఎంత కొనా కూర్చోన్నాడు ఆయనకి ఆడండి ఆయనకి ఆడ బట్టలు బరువు ఉన్నాయని నేను చెప్పా. అరే మా మామ వస్తాడు ఆగన్నా అని చెప్పా. అగ్నితీర్థం నుండి దేవస్థానం ఒక 500 మీటర్లు అట్లుంటుంది, నడుచుకునే వెళ్ళిపోవచ్చు. అందుకనే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. లోపలే 22 బావిలు ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. నాని 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 బావిల దగ్గర ఉంటారు వాళ్ళు, టెంపుల్ రిలేటెడ్ సెక్యూరిటీనే ఉంటారు వాళ్ళు. నీళ్లు చేది పోస్తారు. సో అక్కడ కూడా మనకి ఒక్కొక్క బకెట్ ఒక్కొక్కరి మీద పోయాలా, లేకపోతే ఒకటే బకెట్ అందరి మీద స్ప్రింకల్ చేయాలా అన్నది మనం మాట్లాడుకోవాలి. దాన్ని బట్టి రేట్ కూడా ఉంటుంది. అది వాళ్ళతో మాట్లాడుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. మేమైతే ఒక్కొక్క బకెట్ ఒక్కొక్కరికి పోసేటట్టు మాట్లాడుకున్నాము. అంత దూరం వెళ్ళాం కదా, సో మంచిగా బాగుంటుంది అన్నట్టుగా. యాక్చువల్లీ వాటర్ అయితే ఎంత ఫ్రెష్ గా ఉంటాయి తెలుసా, బావి నీళ్లు కదా, అలాగే తాగొచ్చు. ఎంత బాగున్నాయో వాళ్ళు ఇట్లా పోసినప్పుడు స్వీట్ గా ఉన్నాయి. కొన్ని బావుల నీళ్లు, అది కూడా చెప్తాను, అన్ని బావులు కాదు, కొన్ని బావి నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అక్కడ ఆ బావుల పేర్లు నాకు అన్ని గుర్తులేవు. గంగా, యమున, సరస్వతి, మన గోదావరి, అట్లా మన వేరే వేరే నదులు అన్ని అక్కడక్కడ కలుస్తాయి, ఆయా బావుల్లో కలుస్తాయి అన్నది ఒక ప్రత్యేకత. సో ఇలానే పోస్తూ ఉంటారు మనకి బావుల దగ్గర. మేమైతే ఈయన దగ్గర మాట్లాడుకున్నాం కాబట్టి మాకు మాత్రము ఆయన అట్లా చేది పోస్తూ ఉన్నాడు. బావి దగ్గర ఒక్కొక్క బకెట్. ఇది మహాలక్ష్మి తీర్థం. మీరు ఇలా దర్శనానికి వెళ్తారు అంటే ఖచ్చితంగా క్యాష్ పెట్టుకోండి. అక్కడ ఫోన్ పేస్ నిజంగా వర్క్ అవ్వవు. క్యాష్ పెట్టుకోండి. తర్వాత మీ బట్టలు ముందుగానే మీరు తెచ్చుకోండి. అక్కడ చాలా మంది పాపం బట్టలు తెచ్చుకోలేదు, మామూలు దర్శనానికైనా వచ్చారు. అక్కడ చూస్తే బావుల్లో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేయాలి అంటే లేవు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఆ తప్పు చేయకండి. రామేశ్వరం కథ చదువు పెట్టు, చదువుతుమే బావులంతా ఏమేమి ప్రత్యేకత ఇప్పుడు చదువు పెట్టు. నేను చెప్తాను సెంటర్లో పెట్టుకొని తీస్తావుడాడు. చూడు కలర్ఫుల్గా అది ఎందుకు పెడతాను తెలుసా, మామూలుగా ఎప్పుడు రష్ ఎలా ఉంటుందో రామేశ్వరంలో తెలియదు, కానీ మేము వెళ్ళింది లాస్ట్ కాబట్టి రష్ ఏమీ లేదు. కానీ స్పెషల్ టికెట్స్ తీసుకున్నాము, ఎలాగో అలా దర్శనం అన్న కన్ఫర్మ్ ఉంటుంది మనకి అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపించింది. పొద్దుటి నుండి మేము పడిన హడావిడి, ఇంత దూరం వచ్చాము, దర్శనం అవుతుందా లేదా, అసలు ఈ దర్శనం అవ్వకపోతే ఎందుకు వచ్చాము ఈ ట్రిప్కి అన్నట్టుగా అనిపించేసింది. కానీ ఆ ఈశ్వరుడు మా పైన కరుణ ఉంచాడు. దర్శనం అయితే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత క్లోజ్ చేసేసారు కదా లాస్ట్ కాబట్టి ఎక్కువ తోసుకోవడము అట్లంతా ఏం చేయలేదు. చాలా బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. మీలో ఎవరైనా రామేశ్వరంకి వెళ్ళారా? వెళ్ళుంటే మీ దర్శనం ఎలా అనిపించింది? మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. చిన్న లింగము, పెద్ద లింగం కాదు అక్కడ ఉన్నది, చిన్న లింగము, ఎంత కళగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది దర్శనము. కదా చెన్నై, నేను అదే అంటే మీరు లవ్ సింబల్ కాదు, చూడు తేజు కూడా అట్లే అనిపించింది. నాకు ఫస్ట్ అనిపించింది యూటేరియస్ కరింగల్ అడుగు
ఎట్లో 1 వీక్ హాలిడే శ్రీలంకకి ఎవరైనా బోట్ రెంట్ ఇస్తారు, బోట్ రామేశ్వరం చాలా చిన్న ఊరు, పెద్ద పెద్ద హోటల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ దొరకవు. అందుకని కొంచెం ఊరు బయట వెళ్తే ఉన్నాయి, లేదు అనలేదు. కానీ ఊర్లో టెంపుల్ దగ్గర అంటే ఈ హోటల్ అయితే చాలా బాగుంది, సాయి శబరి అని. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము పొద్దున్న నుండి తిరిగినా కూడా ఈ హోటల్ కనిపించలేదో, కనిపించుంటే మధ్యాహ్నం కూడా మంచిగా తినేవాళ్ళమేమో అనిపించింది. ఎవరైనా వెళ్తే మాత్రం ఈ హోటల్ రికమెండ్ చేస్తాను, బాగుంది. ఇక్కడైతే మా నాన్నకి మార్నింగ్ నుండి రైస్ తిన్నావు నువ్వు, రోటీ తీసుకో అని చెప్పి రోటీ అయితే ఆర్డర్ పెట్టేశాము. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి మేమంతా రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము. తన రియాక్షన్ చూడండి. అమ్మో దొంగలారా, ఇంకా చాక్లోనే ఉన్నాడు. మా అప్ప అందరూ రోటీలే అనుకున్నాడు. అప్పట్లో పోయే తోటికి రైస్ స్కిప్ చేపిచేస్తుంది. ఏందో ఇదేదో ఇదేంటి పిల్లక నెక్స్ట్ టైం ఈ మొత్తం ట్రిప్ లో మేము ఏదైనా ప్లాన్ చేసాము అంటే ఈ రూమ్, ఇంకా ఫుడ్ తినేసాం కదా, సో వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకుందాము అని చెప్పి వెళ్తున్నాము. ట్రిప్ స్టార్ట్ చేయకుండా ముందు మేము బుక్ చేసింది ఒక్క రూమ్ అంతే, ఇది తప్ప మాకు ఇంకేమీ లేదు అక్కడ దిక్కు దివానము. సో ఆ హోటల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. ఫుల్ డే జర్నీ చేసి చాలా అలసిపోయాము. యాక్చువల్లీ మంచిగా ఉంటే బాగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి యాక్చువల్లీ మేమైతే హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. మేము అనుకున్నాము త్వరగా వెళ్ళిపోతాం కదా, హోమ్ స్టే అక్కడ ఫుడ్ అంతగా ఉండదు అని తెలుసు, అందుకని ఏమైనా ఉంటే వండుకోవచ్చులే అని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. కానీ అక్కడ మాకు కథ వేరే కాబట్టి మేము డైరెక్ట్ గా ఇంకెళ్ళి పడుకోవడమే. చూస్తున్నారు కదా ఆ ఇల్లు, అలా కార్నర్ హౌస్, అదే మా హోమ్ స్టే. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం నిజంగా, నేను ఇంకా వేరే ఏదైనా దీనికన్నా బెస్ట్ ఉంటే నాకు తెలియదు, కానీ నేనైతే ఇదే బెస్ట్ అనుకుంటాను. అక్కడ అంత బాగుంది. బాల్కనీ, నార్త్ ఫేసింగ్ బాల్కనీ, ఈస్ట్ ఫేసింగ్ వాకిలి. ఇది మా రామేశ్వరం ట్రిప్. కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం మేము రామేశ్వరంలో, అది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. అండ్ ఈ హోమ్ టూర్ కూడా ఇస్తాను నెక్స్ట్ వ్లాగ్ లో. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఆల్సో. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తో కలుసుకుంటాను. దీని కంటిన్యూషన్ వెళ్ళండి. సో మళ్ళీ ఆ వ్లాగ్ లో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.